ప్రియమైన విద్యార్థులకు, గౌరవనీయులైన విద్యావేత్తలకు, విద్యా అభిలాషులకు మరియు నా భారతమాతను ప్రాణంలా ప్రేమించే ప్రతి ఒక్క దేశభక్తునికి నా హృదయపూర్వక నమస్కారాలు. మిత్రులారా, ఆగస్టు మాసం వచ్చిందంటేనే మన దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు అంబరాన్ని తాకుతాయి. పాఠశాలలు, కళాశాలల్లో దేశభక్తి గీతాలు మారుమ్రోగుతాయి. అయితే ప్రతి ఏటా విద్యార్థులకు ఎదురయ్యే ఒకే ఒక్క సవాలు ఏమిటంటే, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించే వ్యాసరచన పోటీల కోసం, క్విజ్ పోటీల కోసం లేదా వక్తృత్వ అంటే ప్రసంగ పోటీల కోసం సరైన సమాచారం ఎక్కడ దొరుకుతుంది? మార్కెట్లో దొరికే అరా కొరా వ్యాసాలు చదివితే పోటీలో గెలవగలమా? దేశ ప్రగతిని, చరిత్రను కళ్ళకు కట్టేలా ఎలా మాట్లాడాలి అనే సందేహాలు ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. విద్యార్థులారా, మీ అందరి ఆ సందేహాలకు, అన్వేషణకు ఒకే ఒక సంపూర్ణ సమాధానంగా మీ ముందుకు వస్తుంది మన ఛానల్ యొక్క సరికొత్త ప్రత్యేక డిజిటల్ సిరీస్. మన దేశ గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును వివరిస్తూ పోటీలకు వెళ్లే ప్రతి విద్యార్థికి సంపూర్ణ నాలెడ్జ్ అందించేందుకు రూపొందించిన అద్వితీయమైన విషయాల సమాహారమే ఈ స్వాతంత్ర్య దినోత్సవ సిరీస్. ఇది కేవలం ఒక వీడియోల సముదాయం మాత్రమే కాదు మిత్రులారా. మన దేశ ప్రాచీన విజ్ఞాన పునాదుల నుండి పరాయ పాలనలోని బానిసత్వ సంఖ్యల వరకు, అమరవీరుల రక్తాక్షర త్యాగాల నుండి హరిత విప్లవం, అంతరిక్ష పరిశోధనల వరకు, చివరగా 2047 నాటి వికసిత భారతం కోసం ప్రతి పౌరుడు నిర్వర్తించాల్సిన బాధ్యతల వరకు యావత్ భారత ఆత్మను 10 అద్భుతమైన భాగాలుగా మీ ముందుకు తీసుకువస్తున్నాను. విద్యావేత్తలు, ఉపాధ్యాయులు తమ విద్యార్థులకు మార్గదర్శనం చేయటానికి, విద్యార్థులు పోటీలలో ప్రథమ బహుమతులు సాధించడానికి మరియు ఈ దేశం పట్ల అపారమైన అభిమానం గల ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవలసిన ఎన్నో ఆసక్తికరమైన, లోతైన చారిత్రక సత్యాలు ఈ సిరీస్లో దాగి ఉన్నాయి. అందుకే ఇప్పటి నుంచే సిద్ధమవ్వండి. మన ఈ ప్రత్యేక సిరీస్లోని ప్రతి భాగాన్ని ఏమాత్రం మిస్ కాకుండా వీక్షించండి. మీ జ్ఞానాన్ని విస్తరించుకోండి, మీ దేశభక్తిని చాటుకోండి. రేపటి పోటీల వేదికలపై మీ గళాన్ని సగర్వంగా వినిపించడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సిద్ధంగా ఉండండి. ఈ వీడియోకి లైక్ చేయండి. ఫ్రెండ్స్, స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేక ప్రసంగ సిరీస్లోని మొదటి భాగంతో వెంటనే కలుద్దాం. అంతవరకు మీ నుంచి సెలవు కోరుతున్నది మీ పండిట్ గగనం శ్రీన్ కుమార్. మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.